నేను మీ సన్నిధిలో ఒక్క మనవి పెడుతున్నాను. ఆ ఒక్క మనవి నాకు తీర్చండి అని నేను ప్రార్థన చేశాను. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కూడా ఉదయం ప్రార్థన అయిపోయినా మళ్ళీ నేను టీవీ పెట్టుకోవడం, వాకింగ్ చూడడం, మళ్ళీ ప్రార్థన చేయడం. దేవునికి నేను ఎక్కువ నా విన్నపమనే ఆయనకి ఎక్కువ తెలియచేసేదాన్ని. ఆ 3 రోజులు కూడా దేవుడి సన్నిధిలో అంత అద్భుతంగా నేను ఉన్నాను. అలాగే 2వ రోజుని సాయంకాల సమయంలో అరుణ కుమార్ గారు వచ్చాడు. ఆయన వాక్యం చెప్పారు, విరుక్కు ద్వారమున ప్రవేశించుట చాలా కష్టమని. ఆ రోజా నైట్ నేను ప్రార్థన చేశాను. తండ్రి, మొదటి దినం అయిపోయింది, 2వ దినంలో సాయంత్రం సమయంలో వచ్చేసాం. అలాగే ఉదయం లేస్తే 3వ రోజు కూడా అయిపోతుంది, నా ఉపవాసం కూడా అయిపోతుంది. కానీ నాకు జవాబు కావాలి, అది మీరు ఇస్తారు. నేను ఇంటికి వెళ్ళిన ఉదయమునో లేకపోతే ఇప్పుడు నాకు సమాధానం మీరు నాకు దయచేయాలి. అది నా భర్త నోట అంటే నేను వినాలని ఆ నైట్ ఇక్కడ కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారు నేను పడుకున్నప్పుడు దేవుడి గురించి సంభాషణ చేసుకుంటాం. మేము ఎప్పుడైనా సరే వాక్యం అయిపోయినా సత్య నుంచి వెళ్ళినా అయ్యగారు ఏం చెప్పారు ఈ రోజు వాక్యం ఏంటన్నది మళ్ళీ మేము వివరించుకుంటాం ఇద్దరము. అలాగే నైట్ కూడా చెప్పుకుంటున్నాం. ప్రయాసపడి మన దైవజనులు ఎంతో భారము కలిగి పరిచర్య చేస్తున్నారు, ఇంత మీటింగ్ పెడుతున్నారు. కానీ ఆయన ప్రయాస వ్యర్థము కాకూడదు. ఒక ఆత్మనైనను రక్షించడానికి ఇది సువార్త అనేక మందికి ప్రకటన చేస్తున్నారు. అది నెరవేరుతుందా లేదన్నప్పుడు మరి ఆయన అనుకున్నాడో లేదో నాకైతే తెలియదు. ఆయన మనసులో ఉందేమో. అప్పుడు అన్నారు, కరుణ నేను వచ్చే సంవత్సరంలో అది పాస్టర్ గారు మనకి క్రిస్మస్ చేస్తారు, అది 20వ తారీఖు అవ్వచ్చు, 25న అవ్వచ్చు, ఎప్పుడైనా ఆ రోజు ఉదయకాల సమయంలో నేను బాప్తిజం పొందుతాను. ఆ నైట్ దైవజనులు మనకి ప్రార్థన పెడతారన్న గొప్ప సాక్ష్యం. అది మీకు ఎలా ఉండాలి కానీ నాకు చాలా చాలా ఆనందం. ఆ నైట్ ఏడ్చేదండి. మీరు పడుకున్నారు, అప్పుడు చెప్పేసిన తర్వాత మేము మాట్లాడుకున్న తర్వాత పడుకున్న తర్వాత నేను లేచి, తండ్రి ఇంత గొప్ప కార్యాన్ని మీరు చేశారా, నేను రేపటిలోపు సమాధానం అడిగాను కానీ మీరు ఈ రోజే నాకు సమాధానం ఇచ్చేసారని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అలాగే ఉదయకాలం సమయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నైట్ మళ్ళీ మేము ప్రార్థన అయిపోయింది. 3 రోజులు ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారితో నేను సంభాషణ చేస్తున్నాను. మీరు తెలుసా నేను ఇన్ని రోజులు ఉపవాసం ఎందుకున్నానో, మీ నోటి నుండి ఈ మాట నాకు కావాలని దేవుడి సన్నిధిలో నేను ఉపవాసం ఉన్నాను 3 రోజులు కూడా. దేవుడు అద్భుతముగా మీ నోటి మీరు అనుకున్నారో లేదా ఆయన అనుకుంటున్నాడంట. అనుకున్న విషయం నాకు ఇప్పటికీ చెప్పలేదు. ఎప్పుడన్నా అడిగితే అండి బాప్తిజం పొందండి, అలా ఉండకూడదండి, మన ఇద్దరం ఒక నామ మీద ఉండాలి తప్ప నేను వేరు మీరు వేరుగా ఉండకూడదు కదండి, ఎవరో ఇద్దరు ఉంటే ఒకరే ఎత్తబడతారు కదా, అలా ఉండకూడదండి అని చెప్పినప్పుడు కన్నా నాకు మారు మనసు వచ్చినప్పుడు నేనే బాప్తిజం పొందుతాను, మీరు బలవంతం నన్ను చెయ్యొద్దని అని వాడు ఎప్పుడు చూసినా అయినా నోటి నుండి అలా అక్క అడిగినా పాస్టర్ గారు అడిగినా ఎవరు అడిగినా నాకు మారు మనసు అన్నది కావాలి. కానీ నేను ఒక్కోసారి ఆలోచించుకున్నది, అతను చాలా నీతిగా బ్రతుకుతాడే, ఒకరికొక మాట అంటూ నా దగ్గర చిన్న అబద్ధం కూడా అంటూ దేవుడి వాక్యం కూడా ఆయన ఏంటంటే పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్తాడు. ఆయన అంటాడు, ఒక్కరికైనా నేను దేవుడి మాట చెప్పాలి. అక్కడ పని దగ్గర పని అయిపోయినప్పుడు టీ బ్రేక్ ఇచ్చినప్పుడు ఆయన ఫోన్ తీసి పలానా వాక్యం దేవుడి పట్ల ఎలా ఉండాలని వారందరికీ నేర్పిస్తాడంట. నిజంగా అక్కడ ఏమన్నా ఒక తప్పుడు మాట మాట్లాడాలన్న స్వరూపు దగ్గర భయపడతారు. ఎందుకంటే స్వరూపు అటువంటి మాటలు మాట్లాడు దేవుడి గురించి చెప్తాడు కదా. కానీ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి నేను చూస్తున్నాను. ఎందుకంటే ఒక భర్త కొరకు భార్య సాక్ష్యం ఇవ్వడం అంటే అది చాలా గొప్ప విషయం. నేను ఇస్తాను అలా నా భర్త కొరకు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మేమిద్దరము ఒక నిర్ణయముగా ఉంటాం దేవుని పట్ల. అలాంటిది ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఒక్కటి కూడా చెడు కనిపిస్తలేదు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఒక తప్పుడు ఆలోచన కానీ తప్పుడు మాటలు కానీ ఒక వ్యర్థమైనది పొరుగు వారిది కూడా మేము ఆశించం, వ్యర్థమైనది కూడా చూడడు. కానీ ఎందుకు ఇతను ఇంకాను మారు మనసు లేదన్నాడు, ఇవే కదా దేవుడికి కావాల్సిన క్వాలిటీస్. కానీ ఎందుకు బాప్తిజం పొందట్లేదని నేను రోజు ఆలోచిస్తాను. కానీ ఆయన అంత గొప్ప మాట చెప్పడం చాలా సంతోషకరం. అంటే ఉపవాస ప్రార్థనలో ఇంత శక్తి ఉన్నది నిజంగానే. ప్రతిరోజు ఉపవాసం చేసినప్పుడు మనం పనులు చేసుకోకూడదు. ఆ 3 రోజులు కూడా నా పని నేను చేసుకోలేదు, దేవుని పనే చేస్తాను. ఎందుకంటే ఒక పుల్లలకి వెళ్ళడమైనా అది దేవుని పని కొరకే మేము తెచ్చాం. ప్రతి విషయంలో కూడా దేవుని పని మేము చేయాలనుకున్నాం. ఎక్కడ చిన్న బలహీనత అన్నది కూడా నాకు రాలేదు. 3 రోజులు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. నేను అనుకున్నది నేను సంపాదించుకున్నాను. అయ్యగారు ప్రయాస వ్యర్థము కాలేదు. ఇంకో 2 నెలలు ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏ అపవాది కూడా ఆయన చుట్టూ రాకుండా ఆయన ఇంకనూ సరి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంకనూ దేవునిలో ఎదిగిలాగా ఈ 2 నెలలు కూడా సహోదరులు దైవజనులు అందరూ ప్రార్థన చేయండి. ఆయన కొరకు వచ్చేటప్పుడు దైవజనుల ద్వారా ఆయన బాప్తిజం పొందుతాడు. ఆ నైట్ మనము క్రిస్మస్ అన్నది మనం చేసుకుంటాం. ఇంత గొప్ప సాక్ష్యం చెప్పాలని నేను 3 రోజులు 4 రోజులు అయిపోయింది. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు వస్తా. మన శుక్రవారం కూడా పాస్టర్ గారు అన్నారు, ఇంత ప్రయాసపడి నేను ఎట్టని ఒకరని మారు మనసు పొందలేదంటే
అయ్యగారు మీరు భయపడకండి, ఆదివారం కొరకు మీరు ఎదురు చూడండి అని నేను మాత్రం ఆయనతో చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను 3 రోజులు ఆసక్తితో ఉన్నాను. ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది, రాత్రి కూడా అస్సలు నిద్ర పట్టలేదు నాకు. ఎప్పుడు ఆదివారం అవుతుందా, ఎప్పుడు తెల్లారుతా, మెలుగు వచ్చినప్పుడు అలా ప్రార్థన చేసుకోవడం. తండ్రి గొమ్మని టైము అయిపోవాలి నాకు, నేను అందరూ ఎదురు నా సహోదరులు ఎదురు మీరు చేసిన గొప్ప కార్యం నేను చెప్పాలని. ఆయన తొందరలో బాప్తీసం పొందుతున్నారు. ఆయన కొరకు మీరు అందరూ ప్రార్థించండి. నా కుటుంబం కొరకు కూడా మేము ప్రతి దినము కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగే ఉంటాం. మా ఇంట్లోకి ఎప్పుడు కూడా అపవాది అన్నది రానిప్పు అస్సలు రానం. ఎప్పుడు కూడా మా భార్య భర్త మీద గొడవ అన్నది రాదు. మేము ఏదన్నా వచ్చినా సమర్థించుకునేది దేవుడు జ్ఞానాన్ని మాకు ఇచ్చాడండి. నిజంగా అలా బ్రతకడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ప్రార్థన చేయండి, 1 గంట దేవునితో గడపండి. ఎందుకంటే మన కుటుంబం అన్ని దిక్కులకి వెళతాయి. ఒక పెళ్లికి వెళ్ళాలన్నా మన కుటుంబం అంతా కలిసే వెళ్తాది. ఒక భోజనం చేయాలన్నా కుటుంబం అంతా కూర్చునే భోజనం చేస్తుంది. ఏదైనా చూడాలన్నా కుటుంబం అంతా కూర్చుంటారు. కానీ దేవుని ప్రార్థన అన్నసరికి అటొకరు వెళ్ళిపోతారు, ఇటొకరు వెళ్ళిపోతారు. అలా కాకుండా ప్రార్థనలో ఉండండి, కుటుంబ ప్రార్థన చేయండి. చక్కగా 3 పాటలు పాడుకోండి, వాక్యం ధ్యానించుకోండి, చదువుకున్న వాళ్ళకి చదవండి. దాన్ని తర్వాత ఒక్కొక్కరుగా ప్రార్థన చేయండి. ఆ కుటుంబం గొప్పగా ఆశీర్వదిస్తుంది. మా దగ్గర ఏమీ లేకపోతే నేను రోజు ప్రార్థనలు ఉదయ కాలం లేచినప్పుడు దేవుడిని అడుగుతాను, తండ్రి నాకు ఏమొద్దు, ఈ ఆస్తి పాస్తులు బంగారం మిమ్మల్ని మేము అడగం అస్సలు. ఒక్కరోజన్నా దేవుని మాట ఒక్కరికైనా చెప్పాలని ఆసక్తి నాలో చాలా ఎక్కువ ఉండదండి. ఎవరన్నా చేపలకు వచ్చినా, ఎవరన్నా దేనికి వచ్చినా, అమ్మ మీరు దేవుడిని అనుకున్నారా, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడని ఒక్కరికైనా నేను చెప్పాలని అనుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఎవరిని వదలను. కామేశ్వరం వచ్చిన ఆవిడని వదలు, నేను ఆవిడ బాప్తీసం పొందిందని చెప్తాది. చెప్పిన ఆవిడ ఏం చేస్తుందంటే అన్ని జాగ్రత్తలు మొక్కుతుంది. అలాంటప్పుడు కూడా నేను దేవుని గురించి ఆవిడకి నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే రాబోతుంది, మనము మరిస్తాం, ఆ తర్వాత దేవుడు తీర్పు ఉంటుందని నేను ఆవిడకి ఒక్కరికైనా నేను దేవుడు మాట చెప్పాలని నేను ఆసక్తి ఉంటాను. అలాగే నా భర్త విషయంలో కూడా ఒక్కరికైనా దేవుడు మాట చెప్పాలని ఆయన కూడా అతి తలంపుతో ఉన్నాడు. అందుకే మా కుటుంబం ఈ రోజు మేము అప్పులు చెయ్యం. దేవుడు పాస్టర్ గారు చెప్తారు, దేవుడు నమ్ముకున్నవారు అప్పు ఇచ్చేవారుగా గానీ అప్పు తీసుకునేవారు కానీ చేయదంట. కానీ మా జీవితంలో అలాగే ఉంది. ఎవరన్నా మా ఇంటికి సహాయానికి వస్తే మేము అస్సలు లేదన్న మాట మా నోటి నుంచి రానేము. ఒకవేళ మా దగ్గర లేకపోయినా అదేదో ద్వారా మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అలా దేవుడు గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచాడు. అదంతా దేని వల్ల అంటే దేవుని యొక్క కృప వల్లే. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అది నేను ఈ రోజు సంపాదించుకున్న ధైర్యంగా చెప్తాను నేను. ఎందుకంటే నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను కాబట్టి నా భర్త కూడా అదే గుంపులో ఉండాలి. మీరందరూ ఆయన కొరకు ప్రార్థించండి. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక ఆత్మని నేను రక్షించబోతున్నానని నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ప్రార్థన ఆయన కొరకు చేయండి. త్వరలో ఆయనకి అయ్యగారి చేతుల మీద బాప్తీసం మనము ఇప్పిద్దాం. దేవుడి చిన్న సాక్ష్యమును దీవించును గాక.